ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. అవన్నీ చక్కగా ఎదుటికి పోవచ్చుండెను, అవి వెనకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవచ్చుండెనో ఆ వైపునకే పోవచ్చుండెను. భక్తుడైన యెహెజ్కేలు గారికి దేవుడిచ్చిన దర్శనమే ఈ గ్రంథము. మరి 1వ అధ్యాయంలో తను విన్న ప్రకారముగా, చూచిన ప్రకారంగా మరి పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్తని యెహెజ్కేలు గారు మరి ప్రవచిస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న జీవులండి. మనము జాగ్రత్తగా ఆలకిద్దాం. మరి అవన్నీ కూడా చక్కగా ఎదుటికే పోతున్నాయి. అంటే అటు ఇటు తిరగటం లేదు, వెనకకి తిరగటం లేదు. ఆత్మ ఏ వైపుకు నడిపిస్తుందో ఆ వైపుకే వెళుతున్నాయి. ఈ రోజున ఎవరైతే ప్రభువులో బాప్తిసం పొందుకొని ఉన్నారో వారందరూ కూడా ఆత్మ నడిపింపును బట్టే మరి దేవునిలో ఎదగాలండి. ఆత్మ నడిపింపు లేకుండా ఎవరినో చూడటం కానీ, లేకపోతే శరీరానుసారముగా కానీ, ఎవరినో మాదిరిగా తీసుకుని కానీ నడవకూడదు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకి ఆత్మను అనుగ్రహించాడు, అదే జీవాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ నడిపింపు ఎప్పుడు వస్తుందంటే ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు మనకు వస్తుంది. ఈ ఉదయకాలం ముందు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును బట్టి మనము చక్కగా ఎదుటికే మన ముందున్న మరి వెనక్కి తిరిగి చూడకుండా నడుస్తూ వెళ్ళాలి. చూడండి, ఆత్మ నడిపింపు లేకుండా గెహాజీ నయమాన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. గెహాజీని తన గురువు గారైన ఎలీషా గారు అడుగుతారు, గెహాజీ నువ్వు వెళ్ళిన దగ్గరికి నీతో కూడా నా ఆత్మ రాలేదా అని. ఎందుకంటే తను శరీరానుసారముగా ఆలోచించాడు కానీ ఆత్మానుసారముగా ఆలోచించలేకపోయాడు. చూడండి, సొదొమ పట్టణాలు కాల్చబడుతున్నాయి. ప్రాణాలు కాపాడుకోవడమే చాలా కష్టమైన పరిస్థితుల్లో అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి లోతు కుటుంబాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. కానీ శరీరానుసారమైన మనసుతో కలిగి ఉంది కాబట్టి ఆ లోతు భార్య ఎప్పుడైతే వెనకకి తిరిగి చూచిందో ఆ కరగాని ఉప్పు స్తంభంగా మార్చబడింది. అందుకనే ఈ వెనకకి తిరిగేవారిగా ఉండకూడదని. ఆత్మ నడిపింపు ఎలా ఉందో ఆ నడిపింపును బట్టే మనం ముందుకి కొనసాగాలి. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో మనము వర్ధిల్లే వారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.